ఏపీలో టీడీఆర్ కుంభకోణం డొంక కదులుతోంది. తిరుపతిలో ప్రకంపనలు రేగుతున్నాయి. టెంపుల్ టౌన్ మాస్టర్ ప్లాన్ రహదారుల భూసేకరణ సమయంలో టీడీఆర్ బాండ్స్ను నగరపాలక సంస్థ జారీ చేసింది. అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్స్ జారీపై తర్వాత జరిగిన అక్రమాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిఐడి విచారణకు ఆదేశించాడు. ఇందులో భాగంగా ఇప్పటికే విచారణ ప్రారంభమైన నేపథ్యం మొత్తం మీద టీడీఆర్ బాండ్స్కు సంబంధించి రాష్ట్రంలో అత్యధికంగా అక్రమాలు జరిగింది తిరుపతి నగరపాలక సంస్థ జారీ చేసిన టీడీఆర్ బాండ్స్లేనంటూ అప్పట్లో గత ఎన్నికల ముందు దీన్ని ఒక ప్రచారాస్తంగా కూటమి తీసుకుంది. దీంతోపాటు పెద్ద ఎత్తున ఆధారాలతో సహా విమర్శలు చేసిన నేపథ్యం మొత్తం మీద అయితే టీడీఆర్ బాండ్స్కు సంబంధించి తిరుపతిలో నగరంలో నూతనంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్స్ నిర్మించారు. మొత్తం 42 మాస్టర్ ప్లాన్ రోడ్స్ కోసం ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ 18 మాత్రమే నిర్మించగలిగారు. మొత్తం 18కి సంబంధించిన టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో ఏకంగా 1405 మంది బాధితుల నుంచి భూములు భూసేకరణ 1405 మంది వద్ద నుంచి భూసేకరణ జరిగాయి. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటి వరకు 280 టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు. 1000 టీడీఆర్ బాండ్స్ పైగా ఇష్యూ చేయాల్సిన పరిస్థితి ఉండగా కేవలం 240 మాత్రమే ఇష్యూ అయ్యాయి. అయితే గతంలో మొత్తం మీద ఇప్పటి వరకు నగరపాలక సంస్థ 2019 నుంచి 2024 వరకు మధ్య జరిగిన కాలంలో ఏకంగా 480 వరకు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసింది. ఈ టీడీఆర్ బాండ్స్ను పెద్ద ఎత్తున సబ్ రిజిస్టర్ ఆఫీస్లో భూమి వాల్యూ అత్యధికంగా చూపించి దాని లెక్కన టీడీఆర్ బాండ్స్ కూడా ఇష్యూ చేశారంటూ కూడా విమర్శలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరి వారికి సన్నిహిత బంధువులకు సంబంధించి ఎకరా కూడా పూర్తిగా లేని భూమిని 60 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. అది 60 సెంట్లు 80 సెంట్ల వరకు ఉన్నట్లు. మొత్తం మీద హైదరాబాద్లో కోకాపేట భూముల్లో కంటే ఇక్కడ తిరుపతిలోనే అత్యధిక భూమి వాల్యూ చూపించారు. దీంతోపాటు మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ వేసిన ప్రాంతాల్లో పూర్తిగా రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించి ఏర్పాట్లు మాత్రమే జరిగాయి. ఎవరైతే అటు అధికార పార్టీ ప్రతినిధులు గతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి యొక్క భూముల విలువను పెంచే విధంగా కూడా ఈ విధంగా టీడీఆర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేశారు. దీంతోపాటు సామాన్యుల భూములను ఈ విధంగా టీడీఆర్ బాండ్స్ రూపంలో సేకరించడం కూడా జరిగింది. అయితే ఈ టీడీఆర్ బాండ్స్కు సంబంధించి ఎక్కువగా కొనుగోలు ఈ ప్రాంతానికి సంబంధించిన టీడీఆర్ బాండ్స్ను ఎక్కువగా విశాఖపట్నం వైజాగ్తో పాటు ఇటు రాజమండ్రిలో కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే బయటపడింది. మొత్తం మీద 4000 కోట్ల పైగా ఈ టీడీఆర్ బాండ్స్ ద్వారా కుంభకోణం జరిగింది. ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా నగరపాలక సంస్థ ఇచ్చిన టీడీఆర్ బాండ్స్ ద్వారా అమ్మకాలు కొనసాగించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద టీడీఆర్ బాండ్స్ ఇష్యూలో ఒక రెవెన్యూ అధికారి నగరపాలక సంస్థకు సంబంధించిన రెవెన్యూ అధికారితో పాటు అదేవిధంగా ఒక నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి కూడా కీలక పాత్ర వహించారని వారి మీద కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో అటు కుప్పంలోను పొంగనూరులోను క్రియాశీలకంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారి ఇక్కడ క్రియాశీలకంగా వ్యవహరించడం కాకుండా మొత్తం వ్యవహారం నడిపాడంటూ కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఈ ఫిర్యాదుల మీద మంత్రి నారాయణ సమీక్షించి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో సిఐడి విచారణకు ఆదేశించాడు. ఇప్పటికే విచారణ సిఐడి ప్రారంభించిన నేపథ్యం అయితే గతంలో ఉన్న సిఐడి అధికారులు కాకుండా ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఒక టీంను పంపించి ఇక్కడ టీడీఆర్ బాండ్స్ మీద విచారణ జరపాలంటూ కూడా నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టు ఒక కొత్త టీం ఇక్కడికి రాబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు నగరపాలక సంస్థలోని రికార్డులను ఇప్పటికే సిఐడి సేకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మరోవైపు తుడా పరిధిలో ఎన్ని రోడ్లు వేశారు, తుడా ఎంత వ్యయం వెచ్చించింది అన్న విషయాల మీద కూడా తుడాలో కూడా రికార్డులు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఇది గతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారికి మెడకు చుట్టుకుంటుందా లేకపోతే వారి ఒత్తిడి వల్లనే ఈ వ్యవహారం కొనసాగిందా అన్న విషయం మీద కూడా తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కార్పొరేటర్లు కూడా కొంతమంది తమ భూముల విలువలను అమాంతంగా పెంచి పెద్ద ఎత్తున వారు కూడా ఈ టీడీఆర్ బాండ్స్ తీసుకున్నట్లు, దీంతోపాటు జీపీ మీద కూడా టీడీఆర్ బాండ్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారాలన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని సీఎం స్వయంగా తెలియజేశాడు. దీంతోపాటు పూర్తి స్థాయిలో ఎన్ని అక్రమాలు జరిగాయి, ఎవరి భూములను ఏ విధంగా అన్యాయంగా జీపీ ద్వారా చేయించుకొని టీడీఆర్ బాండ్స్ పొందారు అన్న విషయం మీద కూడా విచారణ కొనసాగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ముందుగా విచారణ తర్వాత ఒక ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు నమోదవుతాయి అన్న విషయంలో పూర్తిగా గతంలో పనిచేసిన అధికారులతో పాటు పూర్తిగా ప్రజాప్రతినిధులు టెన్షన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తిరుపతి టీడీఆర్ బాండ్స్ మీద విచారణ జరిపిస్తామంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభలో తిరుపతిలో ప్రకటించారో అదేవిధంగానే విచారణ కొనసాగుతుంది. దోషులను కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్తున్న నేపథ్యంలో తమ భూములు ఏవైతే కోల్పోయారో వారందరికీ న్యాయం జరుగుతుందని వారు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.